చేపల ఫ్రై కరకరలాడుతూ మంచి టేస్టీగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా చేపలను ఒక బౌల్లో వేసుకునేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత గరం మసాలా వేసి తగినంత కారం వేసుకునేసి, కారం వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మకాయని అలా పిండేసుకోవాలి. పిండిన తర్వాత నూనె వేసి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కనీసం ఒక అరగంటకైతే తగ్గకుండా ఊరనిచ్చుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకొని దాని నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ముక్క టైప్లో ఇలా నెమ్మదిగా ఇరిగిపోకుండా పెట్టేసుకునేసి ఇప్పుడు దీన్ని కరకరలాడే విధంగా రెండు వైపులా ఇలా బాగా తిరిగేసుకోవాలి. అది కూడా చేపల ఫ్రై చేసేటప్పుడు మంట మీడియంలో ఉంచుకునేసి వీటిని సన్న మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చేప లోపల ముళ్ళు వరకు కరకరలాడుతూ సూపర్ టేస్టీగా వస్తుంది. ఆ టైప్లో దీన్ని బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్.